గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎంత మేలు జరిగిందో, అలాగే 2019 ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఎంత మేలు జరిగిందో ఒకసారి మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పిల్లల యొక్క జీవన ప్రమాణాలు ఏమున్నాయి, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకునే స్కూళ్ళలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో కాకుండా పేదలందరి వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అని ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్ప. 2019 తర్వాత కేవలం ఒక ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అన్న ఉద్దేశంతో 25,000 కోట్ల వరకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మన బిడ్డలందరూ బాగా చదువుకోవాలి, పోటీ ప్రపంచంతో పోటీ పడాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు భవిష్యత్తులో పెరిగే విధంగా చర్యలు ఉండాలని దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించి నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ అభివృద్ధి చేయడం చేస్తూ ఉంది. అలాగే ప్రతి ఒక్క అక్క చెల్లి ఆర్థికంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా కుటుంబ సభ్యుల మీదనే ఆలోచించి వాళ్ళ పేరు మీద అన్నీ చేయడం, కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోనే డైరెక్ట్గా వేయడం, ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ పరిపాలన ఈరోజు మన ఇంటి గుమ్మెంట ఉంది. వాలంటీర్ వచ్చి అన్నీ చేసుకుని పోతున్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు ఇప్పుడు ఈ విధంగా జరిగినటువంటి దాఖలాలు లేవు, మనందరికీ తెలిసిందే. అలాగే ఈరోజు మనం దాదాపుగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. అది